ఈరోజు ఆహా ఏమి రుచిలో బంగాళాదుంప కుర్మా ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అది వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, యాలుకలు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేగనివ్వండి. వేసిన తర్వాత ఈ విధంగా కలపండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వీటిని వేసి కొద్దిగా వేగనివ్వండి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. వేసి కొద్దిగా కలపండి. వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా పెరుగు వేయండి. పెరుగు వేసి కలపండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. ఆ తర్వాత బంగాళాదుంపల్ని ముందుగానే ఉడికించి పెట్టుకొని వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇందులో బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొన్ని జీడిపప్పులు వేసి కలపండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోయండి. పోసి కొంచెం కొత్తిమీర వేయండి. కొత్తిమీర కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టి ఉడకనివ్వండి. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఉడకనివ్వండి. చూస్తున్నారు కదా, కుర్మా ఉడికి 5 నిమిషాలు పూర్తయిపోయింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత 1 నిమిషం స్టవ్ పైన ఉంచి దించివేయండి. కుర్మా రెడీ అయిపోతుంది. కారం వేసిన తర్వాత కలిపి 1 నిమిషం మూత పెట్టి స్టవ్ పైన ఉడికించి దించివేయండి. బంగాళాదుంప కుర్మా రెడీ అయిపోతుంది. దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. మీకు నచ్చినట్లయితే చల్లుకోవచ్చు, లేదంటే ఇందాక వేసింది సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఎంతో రుచికరమైన బంగాళాదుంప కుర్మా రెడీ అయిపోయింది. ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దామా? సూపర్. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరలో ఈ రెసిపీని అందరికీ చేసి పెట్టండి. మీకు నచ్చినట్లయితే ఆహా ఏమి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త రెసిపీతో త్వరలో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.